ఈరోజు ఎవరికి అతని పేరు గుర్తుండట్లేదని చెప్పేసి పిఠాపురం వెళ్ళి మాట్లాడాడు అతను. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మహిళలు ఉన్నటువంటి వాళ్ళ జుట్టు ఏదైతే ఉందో ఆ జడ చివరి భాగంతో కూడా పెట్టుకొడితే కూడా మొత్తం వైసీపీ కనపడకుండా పోయింది. నీచంగా ప్రజలు వాళ్ళ పట్ల పూర్తి స్థాయిలో తిరస్కరించినప్పటికీ కూడా సిగ్గు శరం లేకుండా ఏదో మాట్లాడుతుంటారో హైప్ రావడానికి. ఆ హైప్కి చీప్ ట్రిక్స్కి ప్రజలు ఆలోచించే పరిస్థితి లేదు. డిప్యూటీ సీఎం ఒక వ్యక్తి కాదు, శక్తి. ఈ రోజున ఆ ఉప ముఖ్యమంత్రి కానీ ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, అలాగే రాష్ట్రం పూర్తిగా విధ్వంస పాలన గురైనప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని కలిసిగట్టిగా ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి, ముఖ్యంగా మా జన సైనికులందరినీ కూడా ట్రాక్ మీద తీసుకొచ్చి 4 అడుగులు వెనక్కి వెళ్ళినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, జనసేనకి తక్కువ సీట్లు తీసుకున్నా పర్వాలేదు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం, ఆంధ్రులందరూ కూడా సంతోషంగా జీవించడమే నా ముఖ్యమైన ఎజెండా అని చెప్పి ఆనాడు మా జన సైనికులు జనసేన నాయకులు తిట్టుకున్నప్పుడు కూడా 21 ఎమ్మెల్యే సీట్లే తీసుకుని కూడా ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి కోసం ఆలోచించారు. అలాంటి నాయకుడు ఈరోజు ఒక శక్తిగా మారాడు. ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు, భారతదేశ చరిత్రలోనే పవన్ అంటే ఒక శక్తి అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మాట్లాడిన సందర్భంలో ఈయన ఎవడో కోనగుసకాయ గొట్టంగాడు ఏదో మాట్లాడితే ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా చూస్తే ఆ చీప్ ట్రిక్స్ గతంలో గడిచినాయి. ఇప్పుడు ఆ చీప్ ట్రిక్స్ వినడానికి కూడా ప్రజల్లో చైతన్యవంతులు అయ్యారు. ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు, మంచి ఏదో చెడేదో గ్రహించే పరిస్థితుల్లో ఉన్నారు. 2019 ముందు చెప్పినటువంటి కథలు వినడానికి ప్రజలు రెడీగా లేరు. ప్రశాంతమైన రాజానగరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కానీ చూసినట్లయితే చాలా పనులు చేస్తున్నారు. ఆయన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు.